మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ఈ అనుదిన జీవం అనే కార్యక్రమం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ క్షేమకరంగా ఉన్నారా? దేవుని మహాకృపలో మళ్ళీ ఈ రోజు ఇటు రీతిగా ప్రభువును స్తుతించే కృప ప్రభు అయిన దేవుడు మనకు అనుగ్రహించినందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనమును మనము చూసుకున్నట్లయితే, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడు దేవుని శిక్షను తృణీకరింపకము. 18వ వచనం, ఆయన గాయపరచి గాయములను కట్టును, ఆయన గాయములు చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదేనా దేవునికి అనుకూలంగా బ్రతుకుచు దేవునికి ఇష్టకరంగా జీవిస్తూ ఉన్న అనేక మంది భక్తుల జీవితములలో, విశ్వాస సమూహముల జీవితాలలో వారికి ఎదురవుతున్న లోటులను కొదవులను బట్టి ఏంటి ఈ నా జీవితం అని అనేక మంది అనేక విధములుగా ఆలోచనలతో వెళుతూ ఉన్నారు. కానీ ఇక్కడ దేవుని వాక్యము యోబు ద్వారా మనకు తెలియపరుస్తూ ఉంది. మొదటి వచనంలో మనం చూసుకున్నట్లయితే, దేవుడు ప్రభు అయిన దేవుడు యోబును గురించి సాక్ష్యము చెబుతూ ఉన్నాడు. ఊజు దేశములో యోబు వంటి భక్తిపరుడు, యథార్థపరుడు లేడని మనము వినగలుగుతూ ఉన్నాం. ఈ దినాన ప్రభు అయిన దేవుడు నీ గురించి కూడా సాక్ష్యం చెప్పుతూ ఉన్నాడు. ఆ సాక్ష్యం ద్వారా నీకు శోధనలు కలుగుతూ ఉన్నాయేమో. ఒకటి మర్చిపోవద్దు, నీకు కలుగుచు ఉన్న శోధన దేవాతి దేవుడు అనుగ్రహించి ఉన్నాడా, లేదా ఈ లోకానుసారమైన ఆలోచనల చేత నువ్వు శోధింపబడుతున్నావో ఒకసారి గ్రహించాలి. ఇక్కడ యోబు భక్తుడు అంటూ ఉన్నాడు, తన జీవితంలో కలిగిన శ్రమ, వేదన, బాధలను బట్టి, తన యొక్క స్థితిగతులు, పరిస్థితులను బట్టి ఎంతగానో వేధింపబడుచు ఉన్న యోబును తనకు తానే ధైర్యపరుచుకుంటూ, దేవుడు శిక్షించే నరుడు ధన్యుడు, దేవుడే వారిని గాయపరచును, ఆ దేవాది దేవుడు హస్తములే వారిని స్వస్థపరచును. ఎస్, ఇది నాన్న, నువ్వు దేవుని యందు యథార్థంగా నడిపింపబడుతూ ఏంటి నా జీవితం అని వేధింపబడుతున్న సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నీతిమంతుడు దినమునకు 7 మారులు పడిపోయినను ప్రభు వానిని లేపి నిలబెట్టి వాడిని నడిపించునని దేవుని వాక్యమును మర్చిపోవద్దు. నీవు దేవుని దృష్టికి యథార్థంగా నడుస్తున్నావా? దేవుని దృష్టికి నీతిగా బ్రతికినట్లయితే, ప్రభు దృష్టికి నువ్వు అనుకూలంగా నడిచినట్లయితే, ప్రభు నీ జీవితంలో నువ్వు ఆశించిన ప్రతి కార్యమును ఆయన జరిగిస్తాడని మర్చిపోవద్దు. దేవుని వాక్యం అంటుంది, నేను శోధింపబడిన తర్వాత సువర్ణము వలె మార్చబడుతూ ఉన్నా. ఇదేనా నువ్వు శోధింపబడుతూ ఉన్నావేమో, బాధింపబడుతూ ఉన్నావేమో. ప్రభు చిత్తమునకు అనుకూలంగా నడుస్తున్న నీవు దేవుని శ్రమలు, అనగా అనేకమైన శ్రమలు నువ్వు అనుభవిస్తూ ఉన్నావేమో. అయితే ఒక మాట మర్చిపోవద్దు, ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నువ్వు శోధింపబడుతూ ఉన్నావు. ఈ శోధన తాత్కాలికమైనదే గాని ఆశీర్వాదము తరతరములకు అది దీవెనకరంగా ప్రభు నిన్ను నిలబెట్టే రోజు రాబోతూ ఉందని మర్చిపోవద్దు. ఒక బంగారమును ఎలా అయితే ఒక కంసాలి వారు ఎలా అయితే దానిని అగ్నిలో కాల్చివేసి సుత్తులతో కొట్టి ఇష్టమైన రీతిలో దానిని తయారు చేసినప్పుడు అది అనేకులకు ఎలా అయితే ఆకర్షణంగా మార్చబడతాదో, మన జీవితంలో కూడా ప్రతి ఒక్క మాలిన్యమును తొలగించి, ప్రతి అపవిత్రతను తొలగించి, ప్రతి ఒక్క భిన్నమైనవి తొలగించి ప్రభు మనలను ఈ శోధనలు గుండా తీసుకువెళ్తున్నప్పుడు మనలను ఒక సువర్ణము వలె మార్చుతున్నాడని మాటను మనము మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన మనల్ని శోధిస్తున్న కొలది ప్రభు మనలను స్థిరపరుస్తాడు. ప్రతిరోజు ఒక నూతనమైన కృపతో ఆయన మనలను బలపరుస్తాడని మర్చిపోవద్దు. ఇది నువ్వు దేవునికి అనుకూలంగా బ్రతుకు, ఆయన శిక్షను ఆహ్వానించు. ఆ శిక్ష నిన్ను ఆశీర్వాదములోనికి నడిపిస్తుందని మర్చిపోవద్దు. ఎంత మాత్రం దిగులు చెందొద్దు.
దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా బ్రతుకు. నీ జీవితాన్ని, నీ బ్రతుకును, నీ ఒక వ్యాపారమును, నీవు చేస్తున్న జీవనోపాధిని ప్రభువుకు అనుకూలంగా బ్రతుకు. ఒకవేళ నువ్వు జీవిస్తున్న ప్రాంతంలో నీకు అనేకమైన శోధనలు కలుగుతూ ఉన్నాయేమో, నువ్వు యథార్థంగా పనిచేస్తున్న నీ జీవనోపాధిలో అనేకమైన శోధనలు నీకు కలుగుతున్నాయేమో, అయినప్పటికీ నువ్వు భయపడొద్దు, దిగులు చెందొద్దు. నీకన్నా చెడు కార్యములు చేస్తూ వారు సంతోషంగా ఆనందంగా బ్రతుకుతూ ఉన్నారు. నువ్వు యథార్థంగా బ్రతికినప్పటికీ నీవు జీవితంలో ఆశీర్వాదం చూడలేకపోతూ ఉన్నావు. అబద్ధముల ఆడువారు, మోసములు చేసేవారు నీకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నారేమో. అయితే దేవాతి దేవుడు నీకు మాట సెలవిస్తూ ఉన్నాడు. అది వారు అనుభవిస్తున్న ఆ ఆశీర్వాదం తాత్కాలికమైనదే, కానీ అది వారి జీవితానికి ఎంత మాత్రం నెమ్మదిను, సమాధానమును కలగజేయదని మర్చిపోవద్దు. ప్రభు నీతో ఉన్నాడా? ఆయన మనతో ఉంటే మనకు సమాధానమును ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన మనతో ఉంటే ఆయన మనకు నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, భక్తుడు అంటూ ఉన్నాడు, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా నేను ప్రభువును స్తుతిస్తా, ప్రభువును గణపరుస్తా. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునునని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో కూడా, నీ బ్రతుకులో కూడా యథార్థంగా బ్రతుకు, ఆయన నిన్ను నిలబెడతాడు. నీతిగా బ్రతుకు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. దేవుని యందు ఒక విధేయత చూపువాడిగా నువ్వు జీవించినట్లయితే ప్రభు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడని ఎంత మాత్రము మర్చిపోవద్దు. భయపడవద్దు, దిగులు చెందవద్దు. ఆయన చిత్తానికి నువ్వు లోబడని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నీ సహోదరి, సహోదరుడా, నీ ఆత్మీయ జీవితము అనేకులను వెలిగించేదిగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితము అనేకులను బలపరిచేదిగా ఉండాలి. నీ మాటలో వారిని ఆత్మీయతను చూడాలి, నీ ప్రవర్తనలో ఆత్మీయతను చూడాలి. నువ్వు వేస్తున్న ప్రతి ఒక్క అడుగులో వారు దేవుని చిత్తమును నీ ఎందుకు కనుగొవాలి అన్న మాట మర్చిపోవద్దు. దేవుని చిత్తమును కాక, దేవుని ప్రణాళిక కాక, దేవుని ఆలోచనలు కాక సొంత మార్గములు మనం నడిచినట్లయితే మధ్యలో ఆగిపోయే స్థితి మనకు కలుగుతుంది. బహుశా నీవు నీ సొంత ఆలోచన బట్టి నడుస్తూ, నీకు ఇష్టమైన ఆలోచనలను బట్టి నడుస్తూ, నీకు కావలసిన రీతిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? అయితే నువ్వు ఒక దినాన ఆగిపోయే రోజు రాబోతుందని మర్చిపోవద్దు. నీ చిత్తమును కాక దేవుని చిత్తమునకు నువ్వు లోబడు. నీ యొక్క ఇష్టమునకు కాక దేవుని ఇష్టానికి నువ్వు లోబడు. నీ చిత్తమునకు కాక దేవుని యొక్క ఇష్టానికి నువ్వు లోబడినట్లయితే ప్రభు నీ జీవితంలో, ప్రభు మన జీవితంలో ఆయన కార్యమును చేసి నువ్వు ఊహించిన దానికన్నా, అడిగిన వాటికన్నా, నువ్వు ఏదైతే ఆలోచించి ప్రార్థన చేస్తున్నావో వాటన్నిటికన్నా ఓ గొప్ప ఘనమైన, ఓ ఉన్నతమైన ఘనమైన కార్యములను చేత ప్రభు నిన్ను మహిమపరచబోయే రోజు రాబోతుంది. ఆయనకి ఇష్టంగా బ్రతుకు, ఆయన నిన్ను నిలబెడతాడు. గద్దింపుకు లోబడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయన గద్దింపు నీ జీవితానికి ఆశీర్వాదం అని మర్చిపోవద్దు. ప్రభు అతి రీతిగా నువ్వు జీవించినట్లయితే ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించి గణపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, అయ్యా నీ గద్దింపు మాకు ఆశీర్వాదము, నీ గద్దింపు మాకు దీవెన. ఎవరైతే లోకమును బట్టి కాక నీ ఉందే దేవశ్రమలు కలిగినప్పటికీ నీతో నడుస్తూ ఉండగా నీ బిడ్డల జీవితాలలో ఘనమైన కార్యములను దయచేసి నీ చిత్తానుసారమైన కృపతోని బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమంతా నీ శక్తిని, బలము, ఆరోగ్యము, కృప, కాపుదలు దయచేసి నడిపించమని, అయ్యా ఈ దినమంతా విజయాలు దయచేయమని, వచ్చేస్తున్న ప్రతి ఒక్క పదలో కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.